హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి బెండకాయ విత్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేనైతే అందులో కొంచెం పల్లీలు కూడా వేసాను. మీ ఇష్టం అండి, పల్లీలు అయితే స్కిప్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే. సో పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని నేను వేస్తున్నాను. పల్లీలు మాత్రం మీ చాయిస్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎక్కువ స్పైసెస్ వేయకుండా చేస్తున్నాను, పిల్లల కోసం కదా. ఇప్పుడు కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. బెండకాయ, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి కాదు, షాలో ఫ్రైకే ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం హీట్ అవ్వగానే ఫస్ట్ బెండకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అయితే ఇలా ఈ రంగు రావాలండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. చూడండి, బెండకాయ, క్యారెట్ ఇలా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే కడాయిలో పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటితో పాటు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చూడు, 3 అయితే ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి అండ్ అలాగే వాటితో పాటు కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వగానే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, బెండకాయ, అలాగే పల్లీలు, ఇప్పుడైతే వాటిని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే అంతా కలిపేసుకోవాలి. ఇవైతే కొంచెం అలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి, బాగా కాదండి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా కాబట్టి 1 మినిట్ అట్లా ఉంచాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మన టేస్ట్కు తగ్గ సాల్ట్ అండ్ అలాగే కారము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కలిసేలా బాగా మిక్స్ చేసేసుకొని అందులో లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి కొంచెం గరం మసాలా అయితే నేను వేసాను. సో గరం మసాలా కూడా అంతా కలిసేలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీ అయినా పిల్లలు ఇష్టపడే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.